మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో బుధవారం కమ్యూనిటీ కనెక్ట్ ప్రోగ్రాం నిర్వహించారు. జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఆధ్వర్యంలో 110 మంది పోలీస్ బృందంచే ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఉదయం 6 గంటల నుండి ప్రారంభమైన తనిఖీలు 8 గంటల వరకు కొనసాగాయి. మండల కేంద్రంలోని పలు ప్రాంతాల్లో పోలీస్ సిబ్బంది ప్రత్యేక తనిఖీలు చేపట్టి సరైన ధృవపత్రాలు లేని 69 ద్విచక్ర వాహనాలు, 2 ఆటోలు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. నేరరహిత సమాజం నిర్మాణం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. సరైన ధృవపత్రాలు లేని వాహనాలు కొనుగోలు చేయవద్దని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని డీఎస్పీ నరేంద్ర గౌడ్ ఈ విధంగా తెలిపారు. కార్యక్రమంలో తూప్రా సిఐ రంగకృష్ణ, రామాయంపేట సిఐ వెంకటరాజగౌడ్, చేగుంట ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి పాల్గొన్నారు. చేగుంట పోలీస్ స్టేషన్ పరిధిలో ఇవాళ కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాంలో భాగంగా కార్డినెంట్ సెర్చ్ ఆపరేషన్ కూడా చేయడం జరిగింది. ఇందులో భాగంగా ముఖ్యంగా చేగుంట ప్రాంతము ఇండస్ట్రియల్ బెల్ట్, చేగుంట శంకరంపేట ఇదంతా కూడా ఇండస్ట్రియల్ బెల్ట్ కాబట్టి బయట నుంచి ఉపాధి కోసం వచ్చి చాలామంది వ్యక్తులు బీహారు, తర్వాత యూపీ, ఛత్తీస్గఢ్, తర్వాత రకరకాల ప్రాంతాల నుంచి దేశం నలుమూలల నుంచి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ రెంట్లకు కూడా వాళ్ళు నివసిస్తున్నారు. అదే కాకుండా మిగతా చోట్ల నుంచి కూడా వస్తున్నారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏమైనా క్రిమినల్స్ కానీ తర్వాత ఎవరైనా ఇక్కడ ఆశ్రయం పొందుతున్నారా అన్న ఉద్దేశంతో కూడా చెక్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ని అవేర్ చేయడం కోసం ఇక్కడ సైబర్ క్రైమ్స్ కానీ, షీటింగ్స్, తర్వాత ముఖ్యంగా మహిళల పట్ల నేరాలు కానీ వీటిని ఆపడానికి ఏం చేయాలన్న ఉద్దేశంతో ప్రజల్ని అవేర్ చేయాలని, చైతన్యం చేయాలన్న ఉద్దేశంతో ఇవాళ మొత్తం తూప్రాన్ సబ్ డివిజన్ పరిధిలో ఉన్న మా సిబ్బంది అందరూ దాదాపు 110 మంది, మొత్తము 2 సిఐలు, తర్వాత 12 మంది ఎస్ఐలతో, తర్వాత మిగతా సిబ్బంది అందరూ కూడా ఇవాళ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము ఒక 69 వెహికల్స్, 2 వీలర్ వెహికల్స్, అదేవిధంగా 2 ఆటోలు, నంబర్ ప్లేట్లు సరిగా లేని, పేపర్లు సరిగా లేని వీటిని వెహికల్స్ అన్నీ కూడా సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా పబ్లిక్ని కూడా మేము అవేర్ చేయడం జరిగింది. గాంజా కానీ, తర్వాత డ్రగ్స్ కానీ ఇలాంటి చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడొద్దని చెప్పేసి, సైబర్ నేరాల్లో పాల్పడొద్దు, అదేవిధంగా సైబర్ నేరాలకు గురి కావద్దు అనే విషయము మీరు కూడా బాధితులుగా మిగిలిపోతారనే ఉద్దేశంతో వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. పోలీస్కి ఏంటంటే నిరంతరము ప్రజల సహకారం కావాలి. ఆ సహకారం కోసం వాళ్ళను అప్పీల్ కూడా చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఒక మంచి ఎంకరేజ్మెంట్ చేసినారు. మాకు కూడా వాళ్ళు కూడా ప్రజల నుంచి ఒక పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. సార్ ఇది రెగ్యులర్గా మీరు కంటిన్యూ చేయండి, మాకు ఒక భరోసా లాగా ఉంటుందని చెప్పడం కూడా జరిగింది. ఇవాళ ఏంటంటే సక్సెస్ఫుల్గా ఇక్కడ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నాను. థ్యాంక్ యూ. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.